ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో రామభద్రుణ్ణి స్మరించుకుందాం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం రక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్తాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटिं पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षः कुलविनाशकृत्. సంతాన సౌభాగ్యాల కోసం చైత్రశుద్ధ అష్టమి రోజు ఏం చేయాలి? స్త్రీలందరూ సహజంగా కోరుకునేటువంటిది సంతానం, సౌభాగ్యం. ఆ రెండు ఉన్నప్పుడే ఇంట్లో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆనందం చేకూరుతుంది. సహజంగా ప్రతి స్త్రీ కోరుకునేటువంటి విషయం అదే. అయితే ఈ చైత్రశుద్ధ అష్టమికి భవానీ అష్టమి అని, అశోకాష్టమి అనేటువంటి పేర్లున్నాయి. అయితే ఈ అశోకాష్టమి రోజు ఏం చెయ్యాలి? భవానీ అష్టమి అనే పేరు దీనికి ఎందుకు వచ్చింది? భవానీ పుట్టిన రోజుగా ఈ చైత్రశుద్ధ అష్టమిని చెప్తారు. అసలు సంవత్సరంలో ఏ అష్టమి రోజైనా అమ్మవారి పూజకి విశిష్టమైనదిగా చెప్తారు. గుడికి వెళ్ళినప్పుడు 8 ప్రదక్షిణలు చేయటం, అమ్మవారి అర్చన చేయటం, అభిషేకాలు చేయటం, ప్రత్యేక పారాయణలు చేయటం, ఇవన్నీ కూడా అష్టమి రోజు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అయితే అశోకాష్టమి రోజు ఏం చెయ్యాలి? ఈ అష్టమికి అశోక అష్టమి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? అశోక అంటే శోకము లేనిది, అష్టమి అశోక అష్టమి. అంటే ఈ అశోక అష్టమి రోజు ఏం చెయ్యాలి అంటే శోకము పోవడం కోసం, శోకము కలగకుండా ఉండడం కోసం ఏం చెయ్యాలి అనేటువంటి సందేహం కూడా అందరికీ వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం ఏమిటంటే, ఈ అశోకాష్టమి రోజు అశోక వృక్షాలు మనకందరికీ తెలుసు. ఆ అశోక వృక్షాలకి పూసినటువంటి పువ్వులని తెచ్చి ఈశ్వరుడికి పూజ చెయ్యాలిట. అంటే అశోక పుష్పాలతో ఈశ్వరుడికి పూజ చెయ్యాలి. ఆ అశోక పుష్పాలతో ఈశ్వరుడికి పూజ చేయటం వలన ఎలాంటి దుఃఖాలైనా పోయి వాళ్ళకి జీవితం అశోకం అవుతుందిట. అంటే శోకము లేనిదిగా అవుతుంది. వాళ్ళు సంతోషాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అనేటువంటి విషయం మనకి ప్రత్యేకంగా కనిపిస్తోంది. అయితే ఏ రకమైనటువంటి దుఃఖమైనా పోవటం కోసం అశోకాష్టమి రోజు అశోక పుష్పాలతో ఈశ్వరుడికి పూజ చేయాలి. బాగుంది. అంతేకాకుండా దీనికి వైద్యపరమైనటువంటి ప్రత్యేకత కూడా మనకి కనిపిస్తోంది. ఎందుకుగాను మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒక కథ కూడా కనిపిస్తోంది. పూర్వం ఒక మునికి పెంచుకున్నటువంటి ఒక కూతురు ఉండేదిట.
ఆ అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాడు. పంపించేప్పుడు ఆయన మునీశ్వరుడు కదా, దివ్య దృష్టి కలిగినటువంటి వాడు. అందుకని ఆ అమ్మాయికి ఏం చేశాట, కొన్ని అశోక విత్తనాల్ని ఆ అమ్మాయి చేతికి ఇచ్చట. నువ్వు రథం మీద పెడుతూ ఉంటావు కదా, దారికి రెండు పక్కల కూడా ఈ విత్తనాల్ని చల్లుతూ వెళ్ళమని చెప్పాట. ఆ అమ్మాయి దారి పొడుగునా ఆ విత్తనాల్ని ఇటు అటు చల్లుతూ అత్తవారింటికి వెళ్ళింది. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఆవిడకి గర్భవతి అవుతూ ఉంది. ఆ తర్వాత గర్భం దాల్చిన తర్వాత గర్భస్రావం అవ్వడం లేదా పుట్టిన పిల్లలు చనిపోవడం జరుగుతూ ఉందిట. అలా 5-6 సార్లు జరిగేసరికి ఆ అమ్మాయికి వేదన కలిగింది. ఏం చెయ్యాలి, నా కష్టాన్ని నా తండ్రికి చెప్పుకుంటే నాకు ఏదైనా మార్గం చూపిస్తాడు, నా ఈ శోకం పోవడానికి ఒక మార్గం ఏర్పరుస్తాడు అని అనుకుందిట. తిరిగి పుట్టింటికి వస్తోంది ఆవిడ వెళ్తూ చల్లినటువంటి విత్తనాలన్నీ కూడా ఆవిడ వచ్చేసరికి అశోక వృక్షాలై ఇరుపక్కల రోడ్డుకి పెద్ద వృక్షాలుగా కనిపించాయిట. చాలా ఆనందపడింది. తండ్రి దగ్గరికి వచ్చింది. తండ్రికి తన దుఃఖం గురించి చెప్పుకుంది. అప్పుడు ఆయన చైత్రశుద్ధ అష్టమి రోజు ఆ అమ్మాయి చేత పూజ చేయించట. ఈశ్వరుడికి అశోక పుష్పాలతో అశోక చిగుర్లతో పూజ చేయించట. ఆ తరువాత బుధవారం, ఇక్కడ ప్రత్యేకత కూడా మనకి ఏం కనిపిస్తోంది అంటే, బుధవారం రోజు పునర్వసు నక్షత్రం ఉన్నప్పుడు కొన్ని గ్రంథాల్లో పుష్యమి నక్షత్రం అని కనిపిస్తోంది. నిజానికి సంతానం కోసం అని చెప్పేసి, పుత్ర సంతానం కోసం అని చెప్పేసి ఆయుర్వేద పరంగా కొన్ని ఔషధాల్ని పుష్యమి నక్షత్రం రోజు మాత్రమే స్వీకరిస్తారు. కానీ ఇక్కడ మాత్రం మనకి పుష్యమి నక్షత్రం అష్టమి రోజు వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఎందుకు అంటే మనకి శ్రీరామ నవమి రోజు పునర్వసు నక్షత్రం ఉంటుంది. మరి దానికంటే ముందు వచ్చేటువంటి అష్టమి రోజు పుష్యమి నక్షత్రం ఎలా ఉంటుంది? పునర్వసు తర్వాత మనకి పుష్యమి వస్తుంది, అష్టమి తర్వాత నవమి వస్తుంది. మరి నవమి రోజు పునర్వసు వచ్చి అష్టమి రోజు మనకి పుష్యమి నక్షత్రం వచ్చేటువంటి అవకాశం లేదు. అయితే మరికొన్ని గ్రంథాల్లో ఏం కనిపిస్తోంది, ఇది ప్రత్యేకంగా బుధవారం పునర్వసు నక్షత్రం ఉన్నప్పుడు మధ్యాహ్న సమయంలో ఈశ్వరుడికి పూజ చేసిన తరువాత ఆ ప్రసాదంగా పిల్లలు లేనటువంటి స్త్రీలు ఈ అశోక పుష్పాల్ని 8 పుష్పాల్ని తినాలిట. వాటిని నూరుకుని నీటిలలో కలుపుకుని తాగవచ్చు, లేదా పువ్వులుగానే కూడా దాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు. అలా చేయటం వలన సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం మనకి కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఈ మునీశ్వరుడి కూతురు కూడా ఏం చేసింది, ఈశ్వరుడికి పూజ చేసిన తర్వాత ఆ అశోక పుష్పాల్ని స్వీకరించి వెళ్ళిందిట. ఆ తరువాత ఆవిడకి సంతానం ఎప్పుడు కూడా నష్టం జరగలేదుట. గర్భస్రావాలు కానీ పుట్టినటువంటి పిల్లలు చనిపోవడం కానీ జరగలేదుట. అంటే దీనిలో మనకి కనిపిస్తున్నటువంటి విషయం ఏమిటి, ఆయుర్వేదంలో మనకి కనిపిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఈ పువ్వులలో అంటే ఈ అశోక వృక్షంలో ఉండేటువంటి, వృక్షం నుంచి వచ్చినటువంటి పువ్వుల్లో ఉండేటువంటి శక్తి ఏమిటంటే గర్భకోశం మీద ఇది బాగా పనిచేస్తుంది, అండవృద్ధి చేస్తుంది, పటిష్టం చేస్తుంది. అంటే అండవృద్ధిలో లోపం ఉన్నప్పుడే, అది సరిగా ఎదగకపోయినప్పుడే ఈ గర్భస్రావాలు జరగటం కానీ లేదా పుట్టిన తర్వాత చనిపోయేటువంటి అవకాశాలు కానీ కొన్ని కారణాల వలన ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏ కారణమైనా సరే మిగతా కారణాలు పక్కన పెడితే ఇక్కడ పటిష్టంగా లేనటువంటి దాని వలన ఇక్కడ గర్భస్రావాలు జరుగుతున్నాయో, పిల్లలు పుట్టి చనిపోతూ ఉన్నారో, అలాంటి లోపం లేకుండా వీళ్ళకి గర్భకోశం బలిష్టంగా పటిష్టంగా తయారయ్యేటువంటి అవకాశం ఈ అశోక పుష్పాలు తినడం వలన వస్తుందిట. అంటే మనకి సంప్రదాయంలో ఏమిటంటే, ఏదంటేది అలా చెట్టు నుంచి కోసుకుని తినేటువంటి సాంప్రదాయం కాదు. అది భగవద్దత్తం చేసి భగవంతుడికి అర్పించి, దానికి ప్రత్యేకమైనటువంటి దివసాల్లో భగవంతుడికి అర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల భగవంతుడి అనుగ్రహం వల్ల వాళ్ళకి తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అనేటువంటి విషయాలు మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తున్నాయి. అందుకని ఎవరైనా స్త్రీలకి హ్యాబిచువల్ అబార్షన్స్ అవుతూ ఉన్నా, పుట్టినటువంటి పిల్లలు చనిపోతూ ఉన్నా, లేదా చాలా కాలంగా సంతానం కలగలేదు అని అనుకున్నా, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ అష్టమి రోజు శివుడికి ఈ అశోక పుష్పాలతో పూజ చేసి అవి ప్రసాదంగా వాళ్ళు 8 పువ్వులను స్వీకరించాలిట. మధ్యాహ్నం పూట స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు వాళ్ళకి అశోకం అవుతుందిట. అంటే దుఃఖం నుంచి వాళ్ళు విముక్తులవుతారు, సుఖ సంతోషాలతో ఉంటారు, సౌభాగ్యం వర్ధిల్లుతుంది, ఆ తర్వాత సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి విషయాలు మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి.
రామరక్ష పారాయణం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? రామరక్ష తిరుగులేనటువంటిది రామరక్ష. అది ఎవరికైనా, బాలలు కానీ, వృద్ధులు కానీ, స్త్రీలు కానీ, ఎవరైనా సరే సర్వజనానికానికి కూడా శ్రీరామరక్ష. పిల్లలకి మనం ఏం చేస్తాం? స్నానం చేయగానే ఆఖరి చెంబు నీళ్లు తిప్పి శ్రీరామరక్ష అని పైన పోస్తూ ఉంటాం. ఎవరైనా బాధపడుతున్నప్పుడు వాళ్ళకి శ్రీరామరక్ష కలగాలని, ఆ బాధ నుంచి వాళ్ళు విముక్తులు కావాలని చెప్తూ ఉంటాం. రామనామ జపం చేయటం వలన రక్ష కలుగుతుంది అంటాం. శ్రీరామరక్ష జగద్రక్ష అంటారు. అంటే రామరక్షకి తిరుగులేదు అనేటువంటి పేరుంది. ఆ రామరక్ష కలగటం కోసం అని చెప్పేసి రామరక్ష పారాయణం చేస్తూ ఉంటారు. అంటే రామరక్ష అంటేనే రామ కవచము అని అర్థం. అసలు రామనామమే మనకి రక్షిస్తుంది అంటే రామ కవచాన్ని మనం ధరిస్తే ఎలాంటి రక్షణ లభిస్తుంది? వజ్రపంజర నామేదం అంటారు. అంటే అది కవచం ధరిస్తే, వజ్ర కవచాన్ని మనం ధరిస్తే ఎలాంటి రక్షణ జరుగుతుందో అలాంటి రక్షణ జరుగుతుందిరా. మామూలుగా ఏమిటంటే వజ్రాన్ని ఏదేనితో కూడా మనం కోయలేము. వజ్రాన్ని కోయటానికి రాదు. అంటే అభేద్యమైనటువంటిది వజ్రం అంటారు. అందుకని అలాంటి వజ్ర కవచం మనం ధరించామనుకోండి, మనకి ఇంకా దేని నుంచి కూడా బాధ అనేటువంటిది కలగదు. అసలు రామనామం, రామరక్ష మనం పఠించటం వలన అసలు కవచం అంటే అర్థం ఏమిటి? ఒక తొడుగు. తొడుగు అంటే ఈ రోజుల్లో ఆధునికులకి అర్థం కాదు. ఏదో రేనుకోటో లేకుంటే ఏదైనా వస్తువు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా ఒక దేవతా కవచాన్ని మనం ధరిస్తున్నామంటే ఆ దేవతా నామాలని మనకు నఖశిఖ పర్యంతం అంటే కాలు గోరు నుంచి తల వెంట్రుక వరకు మన శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగానికి, ప్రతి అవయవానికి ఆ దేవతా నామాన్ని తలుచుకొని రక్ష చేయమని ప్రార్థిస్తూ చేసేటువంటిదే ఆ దేవతా కవచంగా చెప్తారు. అదేవిధంగా రామరక్షా కవచం కూడా. ఈ రామరక్షా కవచం ఏంటంటే రాముడి నామాల్ని, ఒక్కో నామాన్ని చెప్తూ మన శరీర భాగాలకి రక్ష కలగాలి అని చెప్పేసి మనం రాముణ్ణి వేడుకుంటూ ఉండేటువంటిదే రామరక్షా కవచం. ఇది ఈ రామరక్షా కవచాన్ని ఎప్పుడు చదవాలి? ఎవరు చదవాలి? నిజానికి పిల్లలందరికీ కూడా ఈ రామరక్ష పారాయణాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఇక్కడ మనకి చాలా కోణాల్లో మనం చెప్పుకోవాలి. ఒకటి ఏమిటంటే దుష్ట శక్తులు మన మీద అవాహన జరగవు. భూత ప్రేత పిశాచాదులు మన దగ్గరికి రావు. దుష్ట శక్తులు మన దగ్గరికి రావు. ఎవరు ఎలాంటి చేతబడులు కానీ ఇంకేవి కానీ మన మీద చెయ్యలేరు. ఎవరి దృష్టి దోషాలు మన మీద పని చెయ్యలేవు. అదేవిధంగా మన ఆలోచనలు ఎవరో మన మీద ఏమీ చేయటం కాదు. మనమే తప్పుదారిలో వెళ్ళొచ్చు కదా, మనమే తప్పు నడత నడవచ్చు కదా, మనమే దురాలోచన చేయొచ్చు కదా. అలా కూడా కాకుండా మనని మన మనస్సుని, మన ఆలోచనని కూడా సరి అయినటువంటి దారిలో నడిపిస్తుంది. ఎందుకంటే రామరక్ష కలిగి ఉన్నాము, ఆ తొడుగు వేసుకుని ఉన్నాము. రామరక్ష ఎక్కడ ఉంటే, రామ కవచం ఎవరు ధరించి ఉంటే వాళ్ళెప్పుడూ చెడు పనులు చేయలేరు, తప్పు నడత నడవలేరు. అందుకని రామరక్ష నేర్చుకుంటే ఎలా ఉంటుంది? పిల్లలకి అది అలవాటైతే ఎలా ఉంటుంది? వాళ్ళు తప్పు పని చేయలేరు. వాళ్ళ మీద ఎవరు ఎలాంటి దుష్ప్రచారం కానీ దుర్మార్గం కానీ చేసేటువంటి అవకాశం ఉండదు. యాక్సిడెంట్స్ జరగకుండా కాపాడుతుంది, దుష్టగ్రహాల పీడ లేకుండా కాపాడుతుంది, అనారోగ్యం రాకుండా కాపాడుతుంది, గ్రహపీడలు లేకుండా కాపాడుతుంది, ఆ తర్వాత దృష్టి దోషాలు లేకుండా కాపాడుతుంది. సర్వ విధాలైనటువంటి రక్షను కలగచేసేటువంటిది రామరక్షా కవచం. అందుకని రామరక్ష ఒక్క కోణంలో ఒక ఆరోగ్యం కోసమే కాదు, ఎక్కడ ఏ స్థానంలో మనం ఉన్నా, ఎలాంటి సమస్యల్ని మనం ఎదుర్కొంటూ ఉన్నా, వాటన్నిటి నుంచి మనకి జయం లభించాలి అంటే, మనం విజయ పథంలో ముందుకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా రామరక్షా పారాయణం చేయాలి. అత్యంత సులభ సాధ్యంగా ఉండేటువంటిది రామరక్షా కవచం. ఆ రామరక్షని పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించారనుకోండి, అసలు దేశంలో ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి విశృంఖలత్వం కనిపించదు, దుర్మార్గం కనిపించదు, దోపిడీలు, హత్యలు ఇలాంటివి కనిపించవు. అందరూ సన్మార్గంలో నడిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని స్కూళ్ళల్లో విద్యా విధానంలో ఇది పెట్టినా పెట్టకపోయినా ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లలకి ప్రారంభ దశ నుంచి
అక్షరాభ్యాసం అయినప్పటి నుంచే ఇప్పుడైతే చిన్న చిన్న బుల్లి బుల్లి పిల్లలు కూడా పెద్ద పెద్ద పాటలు నేర్చుకుని చక్కగా పాడేస్తూ ఉన్నారు రాగయుక్తంగా. అంటే పిల్లల్లో ఎలాంటి శక్తి ఉంది అనేటువంటిది మనకి తెలుస్తోంది. అందుకని ప్రతి పిల్లలకి కూడా తమ తల్లిదండ్రులు తమ పిల్లలకి తప్పనిసరిగా బాల్యంలోనే రామరక్షను నేర్పించాలి. నిత్యం చదువుకునేటువంటి అలవాటు చేయాలి. కొంతమందికి ధైర్యం ఉండదు, కొంతమందికి మానసికంగా బాగా బలహీనంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా రామనామాన్ని జపిస్తూ రామకవచాన్ని ఒకసారి రామరక్ష పారాయణం చేసి వెళ్ళారనుకోండి, వాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది, మానసిక బలం వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బలహీన క్షణాల్లో తప్పు పని చేయకుండాను, తప్పు నిర్ణయాలు తీసుకోకుండాను సరైన మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. ఇది చాలా చిన్నగా ఉండేటువంటి శ్లోకము, స్తోత్రము. దాన్ని నేర్చుకోవడం ఏమంత కష్టమేమీ కాదు. అందుకని ప్రతి ఇంటిలో ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లలకి చిన్నప్పటి నుంచి రామరక్ష పారాయణం చేయడం నేర్పించండి. అది వాళ్ళకి ఒక తొడుగులాగా, రక్షణ కవచంలాగా వాళ్ళకి నిలుస్తుంది, వాళ్ళని కాపాడుతుంది. అంతేకాకుండా ఇదివరకు చేయలేదు, మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, తల్లిదండ్రుల మాట వినటం లేదు, తప్పుదారిలో వెడుతున్నారేమో అని భయమేస్తోంది. అలాంటప్పుడు కూడా ఆడపిల్లలు బయటికి వెళ్ళి విదేశాల్లో చదువుకుంటూ ఉన్నారు, అబ్బాయిలు ఎక్కడెక్కడో ఉంటూ ఉన్నారు. వాళ్ళు బలహీన మనస్కులు, ఆ తర్వాత ఈ నవ నాగరికతకు అలవాటు పడినటువంటి వాళ్ళు ఎక్కడ తప్పుదోవ నడుస్తారో, ఎలాంటి వార్తలు తీసుకొస్తారో అని తల్లిదండ్రులు జారిపోతున్న గుండెల్ని బిగపట్టుకొని క్షణం క్షణం చూస్తూ ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులంతా కూడా తమ పిల్లలు తప్పుదారిలో నడవకూడదని, రాముడి రక్ష వాళ్ళ మీద ఉండాలని, వాళ్ళు సన్మార్గంలో నడవాలని నిత్యం రామరక్ష పారాయణ చేశారనుకోండి, మీ పిల్లలు తప్పుదారిలో వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఆ రాముడి అనుగ్రహం వలన తప్పనిసరిగా వాళ్ళని ఆ మార్గం నుంచి తప్పించి సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి అవకాశం చిక్కుతుంది. అందుకని సర్వజనులకి కూడా రామరక్ష పారాయణం నేటి కాలంలో నాటి కాలంలో ఎప్పటికీ కూడా ఇది అత్యవసరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇవాల్టి మంత్రం శ్రీ సాంబ సదాశివాయ నమః. సాంబ సదాశివ అంటే ఏమిటి? స అంబ సదాశివుడు. స అంబ అంటే అమ్మవారితో కలిసి ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఉన్నాం. ఎవరు నిత్యం పార్వతీ పరమేశ్వరుని కొలుస్తారో, ఎవరు ఆ సాంబ సదాశివుణ్ణి స్మరిస్తారో ఈ నామంతో, వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ జన్మకైనా వాళ్ళ పిల్లల నుంచి కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళకి ప్రేమకి, వాత్సల్యానికి, ఆ తర్వాత వాళ్ళకు ఉండేటువంటి హక్కులకి, వాళ్ళకు ఉండేటువంటి అనురాగానికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తల్లిదండ్రులకి పిల్లలకి ఎప్పుడు కూడా విరోధాలు ఏర్పడకుండా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ప్రాణికి కూడా తల్లి, తండ్రి, పార్వతీ పరమేశ్వరుడు అంటారు. ఏదో ఒక సందర్భంగా ఆ పార్వతీ పరమేశ్వరుని నిత్యం ఎవరు స్మరిస్తారో ఆ కుటుంబాలు విడిపోకుండా ఉంటాయి. ఆ ఇంట్లో భార్యాభర్తలు, పిల్లలు అన్యోన్యంగా ప్రేమలు కలిగి, అనుబంధాలు కలిగి ఉంటారు. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. प्रातः स्मरामि भवभीतिहरं सुरेशं गङ्गाधरं वृषभवाहनमञ्चिकेशं खट्वाङ्गशूलवरदाभयहस्तमीशं खट्वाङ्गशूलवरदाभयहस्तमीशं संसाररोगहरमौषधम् अद्वितीयम्। प्रातर्नमामि प्रातर्नमामि
गिरिशं गिरिजार्धदेहम् सर्गस्थितिप्रलयकारणमादिदेवम् विश्वेश्वरम् विश्वेश्वरम् विजित विश्वमनोभिरामो संसाररोगहरमौषधम् अद्वितीयम् प्रातर्भजामि शिवमेकमनन्तमाज्यम् वेदान्तवेज्यमनहं पुरुषं महान्तम् नामादिभेदरहितं षड्भावशून्यम् संसाररोगहरमौषधम् अद्वितीयम् గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.